హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. మీ ముందుకు ఈరోజు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, G+2+ పెంట్ హౌస్ అనమాట. అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మంచి లొకేషన్లో హైదరాబాద్ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ప్రాపర్టీ చుట్టూ కాలనీ చూడండి. ఈ కాలనీ వచ్చేసి మనకి ప్రియదర్శిని కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉందన్నమాట. సో మంచిగా హైదరాబాద్ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో నా ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారండి. అదేవిధంగా మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ 31.5 ఇంటూ 47.5 డైమెన్షన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ సీసీ రోడ్స్ అండి. కంప్లీట్గా 30 ఫీట్ సీసీ రోడ్స్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే మనకి 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ తోటి తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్దామండి. వచ్చేసి మనకి పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్ చూస్తున్నారు కదా. మన కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. రైట్ సైడ్ ఈశాన్యంలో మనకి బోరు, అదేవిధంగా 2 సంపులు తీసుకున్నారండి. సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తున్నారు ఫాల్ సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అదేవిధంగా వాల్కి మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు, వైట్ టైల్స్, గోల్డెన్ స్ట్రిప్స్ కూడా పెట్టారు. సో ఒకసారి 1 BHK చూద్దాం. ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా ఇక్కడ మనకి UPVC విండో, ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. అలాగే మనకి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. ఇది మనకి ఎల్ షేప్లో తీసుకున్నాం. ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ, వాల్కి టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్, విండో కానీ, అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ కిచెన్ పక్కకి మనకి పూజ గది తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. మంచిగా వాల్కి టైల్స్, గోల్డెన్ స్ట్రిప్స్, ఫాల్ సీలింగ్ కానీ బాగా తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ తీసుకున్నారు. అలాగే మనకి వాష్రూమ్ కూడా తీసుకున్నారు అనమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఈజీగా 10K వస్తుందండి రెంట్. 10,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో పైకి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. పైకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ తీసుకున్నారండి. లిఫ్ట్ ప్రొవిజన్ కదండి, లిఫ్టే తీసుకున్నారు. షార్ట్లీ అది ఇటు పెట్టించేస్తారు అనమాట. సో ఇక్కడ మనకి వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా తీసుకున్నారు. సో పైకి వెళ్ళడానికి మనకి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవిటే కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి. అండ్ స్టీల్ రైలింగ్, జిందాల్ స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుంటే ఇక్కడ మనకి గ్లాస్ విండోస్ తీసుకున్నారు. చూసాను కదా, 2 sides తీసుకున్నారు అనమాట. సో పైకి వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి బాల్కనీ చూస్తున్నారు ఎంత స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. ప్రియదర్శిని కాలనీ అండి, రోడ్ నెంబర్ 2లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్లో కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. సో మనం లోపలికి వెళ్ళే ముందు రైట్ సైడ్ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక 3 feet గల్లీ తీసుకున్నారండి. అండ్ అదేవిధంగా లోపలికి వచ్చేస్తే ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నది ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ అనమాట. చాలా బాగా తీసుకున్నారు ఫాల్ సీలింగ్. రైట్ సైడ్ హాల్లో మనకి డోరు, అదేవిధంగా విండో తీసుకున్నారు నార్త్ ఫేసింగ్లో. ఇక్కడ మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి డైనింగ్ స్పేస్ ఇటు చాలా స్పేషియస్గా, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు. డైనింగ్ పక్కకి మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నదా, ఇది మంచి స్పేషియస్గా. ఇప్పుడు మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు, వాషింగ్ మిషన్కి, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ నీట్గా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం పక్కకే ఉన్న కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. సింక్ కానీ, మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, విండో కానీ, అదేవిధంగా చుట్టూ టైల్సే చూస్తున్నారు కదా. పైన అయితే నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడే మనకి పూజ గది తీసుకున్నాం. పూజ గది అయితే చాలా స్పేషియస్గా, మంచిగా 4 members కూర్చొని పూజ చేసుకునే విధంగా, వాల్కి టైల్స్ కానీ, మంచిగా ఫాల్ సీలింగ్, డోర్స్ ఇట్లా చూడండి మంచి డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. స్ట్రైట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. స్పేషియస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, విండో, అలాగే బీరో ప్రొవిజన్. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారు ఫాల్ సీలింగ్. 2 windows తీసుకున్నారు అనమాట మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఎంత స్పేషియస్ ఉందో చూడండి ఒకసారి. ఒక పెద్ద రూమ్ అంత ఉంది. మంచిగా పై వరకు 11 feet వరకు టైల్స్. ఇక్కడ మనకి విండో ఇచ్చారు, ట్యాప్ ప్రొవిజన్స్, పైన నీట్గా ఫాల్ సీలింగ్.
గ్రీజర్ ప్రొవిజన్ కానీ అన్ని నీట్గా తీసుకున్నారు. డోర్స్ ఇటో మనకి మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పక్కకే తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఒక యూపీవీసీ విండో, పైన ఫాల్ సీలింగ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది మంచి స్పేషియస్గా పై వరకు టైల్స్ విండో కానీ అన్ని ఇచ్చారనమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది ఓనర్స్ కోసం ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మనం చూద్దాం అనమాట. పైకి వెళ్ళేటప్పుడు ఇట 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఒక విండో తీసుకున్నారు. సో పైకి వచ్చేసి మనకి ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అనమాట. సెకండ్ ఫ్లోర్ నుంచి ఒకసారి కాలనీ చూడండి ఎంత బాగుందో, చాలా స్పేషియస్ ఉందండి. మంచి లొకేషన్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అనమాట. సో మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఈస్ట్ ఫేసింగ్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. ఇది వచ్చేసి మనకి హెల్ షేప్లో హాల్ సేమ్, అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ గిట్ట నీట్గా తీసుకున్నారు. ఇక్కడ మనం నార్త్ ఫేసింగ్లో డోరు విండో తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అనమాట. ఇది చాలా స్పేషియస్గా పక్కకి మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో విండో కానీ మనకి టైల్స్ కానీ మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పక్కకి మనకి పూజ గది ఇట్లా మంచిగా స్పేషియస్గా మంచిగా వాల్కి టైల్స్, గోల్డెన్ స్ట్రిప్స్, విండో కానీ అన్నీ తీసుకున్నారు. పక్కకి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది చాలా స్పేషియస్, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, 2 windows తీసుకున్నారు, బీరో ప్రొవిజన్, అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ సేమ్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా డిజైన్ చేశారో అదేవిధంగా ఇక్కడ ఇటు డిజైన్ చేశారు. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటు చాలా స్పేషియస్గా మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా మనకి విండో ఇచ్చారు. సో మనం సెకండ్ ఫ్లోర్ చూసాం కదండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్దాం. సో మనకి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు పెంట్ హౌస్ అనమాట. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ఈజీగా మీకు 10,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉన్నా లేకుండా వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నా 15,000 వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో 15,000 వస్తుంది. ఈజీగా మీకు 50,000 రెంటల్ ఇన్కమ్ వస్తుందండి కంప్లీట్గా. సో పైకి వచ్చేసి పెంట్ హౌస్ అనమాట. పెంట్ హౌస్ వచ్చేసి 1 BHK తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా చూస్తున్నారు. టైల్స్ కానీ మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది ఎల్ షేప్లో మనకి ప్లాట్ఫామ్ గ్రానైట్, విండో కానీ వాల్కి టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ ఇటు ఇంకో బయటకి వెళ్ళడానికి డోర్ తీసుకున్నారు. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్ ఇటు చాలా స్పేషియస్గా తీసుకున్నారు. టైల్స్ కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా విండో కానీ, అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో హాల్లోనే మనకి ఇట్లా వాష్రూమ్ ఇండియన్ తీసుకున్నారు. పై వర్క్ టైల్స్, విండో కానీ అన్ని ఇచ్చారు. సో ప్రాపర్టీ చూశారు కదండి. మీకు 50,000 రెంటల్ ఇన్కమ్ ఎట్లా వస్తుందో క్లియర్గా ఎప్పుడు చెప్తాను. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఉందండి. దానికి మనకి ఎంత లేదనుకున్నా 10K రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఈ ఏరియాలో. ఎందుకంటే కమ్యూనిటీ చూస్తున్నారు కదా ఎలాంటి కమ్యూనిటీ ఉందో. మంచి ప్రియదర్శిని కాలనీ, అది ఇట్లా మనకి హైదరాబాద్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ ఉందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHKకి 10,000 ఓకేనా. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK ఓనర్స్ ఉంటే అది వేరు, లేకపోతే ఓనర్స్ లేకుంటే రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టు అయితే మనకి 15,000 వస్తుంది 2 BHK కాబట్టి. అదేవిధంగా మనకి సెకండ్ ఫ్లోర్లో 2 BHK దానికి మనకి 50,000. ఇక్కడనే మీకు ఎంత అవుతుందండి 40,000 వచ్చేస్తుంది. అదేవిధంగా పైన మనకి పెంట్ హౌస్కి 1 BHK ఇక్కడ మీకు 10,000, టోటల్ మీకు 50,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఒకసారి ఈ ప్రాపర్టీ మీరు ఆలోచన చేసుకోండి, ఒకసారి చూడండి ఎంత మంచి లొకేషన్లో. ఓలా కానీ ఊబర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి హైదరాబాద్ బస్ స్టాప్ నుంచి 1 kilometer అంటే ఏ ఫెసిలిటీస్ అని ఉంటాయి 1 kilometerలో. సో బస్ కానీ మీకు క్యాబ్స్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ అని అవైలబుల్ ఉంటాయి. సో ప్రాపర్టీ చూసారు కదా. సో మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2,70,00,000 చెప్తున్నారు. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. సో అదేవిధంగా పైన వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు అనమాట. 2 water tanks, ఒకటి బోర్ వాటర్, అదేవిధంగా ఇంకోటి మంజీరా వాటర్ కోసం ఇచ్చారు. సో మంచి లొకేషన్ అండి. ఈ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోకండి, నెగోషియబుల్ ఇది విధంగా. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఫర్దర్గా ఏ అన్నా చూసి ప్రాపర్టీ చూసి మూవ్ ఆన్ కావచ్చు. సో ఇలాంటి ప్రాపర్టీస్కి మరిన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి మరిన్ని కొత్త ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని వస్తాను.
సో ప్రాపర్టీ చూసిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీసారి చెప్తున్నాను. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ మీట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మీట ఫాలో కావాలి.